ఈరోజు హదీసు వెలుగు పుస్తక పఠనం నుండి సంతానం పట్ల తల్లిదండ్రుల బాధ్యతలకు సంబంధించిన హదీసులు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: నేనును మాడిన ముఖం గల మహిళ ప్రళయ దినాన ఈ రెండు వ్రేళ్లలా ఉంటాము. హదీసు ఉల్లేఖిస్తూ యజీద్ బిన్ జురై తన మధ్య వ్రేలిని చూపుడు వ్రేలిని చూపించారు. అంటే తన భర్త చనిపోగా తాను ఉన్నత కుటుంబం సౌందర్యం కలిగి ఉన్నప్పటికీ గతించిన తన భర్త వల్ల కలిగిన సంతానం కొరకు వారు వేరుపడటమో లేక గతించటమో జరిగితే తప్ప మళ్ళీ పెళ్లి చేసుకోకుండా ఉన్న స్త్రీ అన్నమాట. మాడిన ముఖం గల మహిళ అంటే జీవితాంతం ఎలాంటి అలంకరణలు ఆర్భాటాలు లేకుండా కష్టపడ్డ మహిళ అని అర్థం. చిన్న చిన్న పిల్లలున్న ఓ స్త్రీ విధవ అయినప్పుడు ఆమె వంశం సౌందర్యము చూసి ఆమెతో వివాహం ఆడడానికి పలువురు ముందుకు వస్తారు. అయినప్పటికీ ఆమె తన అనాథ సంతానాన్ని దృష్టినందుంచుకుని వారి పెంపకం కొరకు పెళ్లి చేసుకోకుండా సౌశీల్యంతో గౌరవ మర్యాదలతో జీవితం గడుపుకుంటే అలాంటి స్త్రీకి ప్రళయ దినాన దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తోడు లభిస్తుందన్నమాట. అత్యుత్తమ దానం ఏమిటో తెలుపమంటారా? నీ బిడ్డ నీ వద్దకు తిరిగి వచ్చినప్పుడు నీవు తప్ప మరెవరూ ఆమెకు ఆర్జించి పోషించేవారు లేని స్థితిలో నీవు చేసే సేవ అని దైవ సందేశహరులు బోధించారు. అంటే ఏ ఆడపిల్లకైనా కురీపి అవటం చేతనో లేక అంగవైకల్యం వలనో పెళ్లి కాకపోతే లేదా పెళ్లి అయ్యి భర్త వదిలిపెట్టడం మూలానో తండ్రి ఇంట ఉండిపోతే తండ్రి లేదా సోదరుడు తప్ప మరో పోషకుడు లేని కారణాన ఆమెకి తండ్రి ఖర్చు చేసేదంతా దైవ దృష్టిలో అత్యుత్తమ దానం అంటే సదకా అన్నమాట. ఇప్పుడు తండ్రి లేని అనాథల హక్కు గురించినటువంటి హదీసులు. దైవ సందేశహరుడు సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: నేనును తండ్రి లేని అనాథుని సంరక్షకుడు లేక ఇతర ఆగత్యపరుల సంరక్షకుడు స్వర్గంలో ఇలా ఉంటాము అంటూ ఆయన తన మధ్య వ్రేలుకు చూపుడు వ్రేలుకు మధ్య కొంచెం ఎడం ఉంచి చూపించారు. అంటే అనాథలను పరిరక్షించేవారు స్వర్గంలో మహాప్రవక్తకు చేరువుగా ఉంటారు. ఈ శుభవార్త అనాథ సంరక్షకులకే కాక నిరుపేదలకు, లేని వారికి, అండగా నిలిచేవారికి వర్తిస్తుంది. ముస్లింల ఇంటిలో ఒక తండ్రి లేని అనాథకు రక్షణ లభించి ఆ అనాథ ఎడల సవ్యంగా ప్రవర్తించటం జరుగుతుందో అదే ఉత్తమ గృహం. మరి ఏ ఇంటిలోనైనా ఒక అనాథ ఉండి ఆ అనాథ ఎడల చెడ్డగా ప్రవర్తించడం జరిగితే ఆ ఇల్లు ముస్లింల ఇళ్లలోకెల్లా చెడ్డ ఇల్లు అని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారు. అంటే అనాథల పట్ల నిరాదరణ, వారి బాగోగుల పట్ల నిర్లక్ష్యం చూపే చుట్టాలు ఈ హదీసు ద్వారా తెలుసుకోవలసింది, తమ నడవడికని మార్చుకోవలసింది ఎంతైనా ఉంది. ఒక వ్యక్తి మహాప్రవక్తతో తన హృదయ కాఠిన్యాన్ని గురించి ప్రస్తావించాడు. దానికి ఆయన అనాథుని తలనిమురు, ఆర్తులకు భోజనం పెట్టు అని ఉపదేశించారు. ఈ హదీస్ వల్ల తెలియవచ్చేది ఏమంటే మనిషి తన హృదయ కాఠిన్యాన్ని దూరం చేసుకోదలిచినట్లయితే క్రియాత్మకంగా దయాదాక్షిణ్యాలు గల పనులు చేయటం ప్రారంభించాలి. ఆగత్యపరుల అవసరాలను తీర్చాలి. అప్పుడు అతని హృదయం దయార్ద్రతను అలవర్చుకుంటుంది, కృపామయంగా మారుతుంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఇలా చెప్పారు: దేవా, నేను ఇద్దరు బలహీనులైన వారి హక్కుల్ని ఆదరణీయమైనవిగా పరిగణిస్తున్నాను. 1 అనాథల హక్కు, 2 భార్యల హక్కు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పలికిన ఈ మాట తీరు ఎంతో ప్రభావవంతమైనది. దీని ద్వారా అనాథల మరియు భార్యల హక్కుల్ని ఆదరించాలని ఎంతో వివేకవంతంగా ఉపదేశించడం జరిగింది. ఇస్లాం రాకకు పూర్వం అరబ్బు ప్రజలలో ఈ ప్రజలు అంటే అనాథలు, స్త్రీలు అందరికంటే అధికంగా పీడింపబడేవారు. తండ్రి లేని అనాథల పట్ల సామాన్యంగా కఠినంగా ప్రవర్తించేవారు, వారి హక్కును కాజేసేవారు. ఇలానే స్త్రీకి కూడా సమాజంలో ఆనాడు సరైన స్థానం లేకపోయింది. ఒక వ్యక్తి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి, నేను ఒక నిరుపేదను, నా వద్ద ఏమీ లేదు, అయితే నా సంరక్షణలో ఆస్తిపరుడైన తండ్రి లేని అనాథ ఉన్నాడు, నేను అతని ఆస్తి నుండి తినవచ్చా అని అడిగాడు. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు: నీ సంరక్షణలో ఉన్న తండ్రి లేని వాని సొత్తులో నుండి నీవు తినవచ్చు, అయితే దుర్వినియోగం చెయ్యరాదు, తొందరపడరాదు, ఆ ఆస్తిని సమకూర్చుకోవడానికి ప్రయత్నించకూడదు.
ఖురాన్ ఆదేశానుసారం ధనంగల అనాథ వ్యక్తికి సంరక్షకుడుగా ఉండేవాడు అనాథుని ఆస్తి నుండి ఏదీ గ్రహించరాదు. కానీ ఆ సంరక్షకుడు బీదవాడైన బీదవాడయి రక్షణలో ఉన్న అనాథుడు ధనవంతుడైతే ఆ ఆస్తిని రక్షించడంతో పాటు దాని వృద్ధి కొరకు పాటుపడుతూ అందులో నుండి తన ఖర్చును తీసుకోగలడు. అయితే అనాథుని ఆస్తిని అతడు ప్రాజ్ఞతకు రాకపూర్వమే కాజేసే బుద్ధితో ఖర్చు చేసేయటం ధర్మసమ్మతం కాదు. ఇంకా ఆ అనాథుని ఆస్తి ద్వారా అతడు తన ఆస్తిని ఏర్పరచుకోలేడు. దైవభీతి లేని విశ్వాసఘాతకులు అనాథల సొత్తును అతి చాకచక్యంతో తమ ఆస్తిగా మార్చుకుంటారు. లేదా అతను యుక్త వయస్సుకు రాకమునిపే ఆ ఆస్తిని అంతటిని తిని త్రాగి తందనాలాడి నాశనం చేస్తారు. దివ్య ఖురాన్ సూరా నిసాలో అల్లా ఇంకా తండ్రి లేని అనాథల సొత్తును దుర్వ్యయంతో వారు ప్రాజ్ఞలయ్యే భీతి వల్ల తొందరపడి తినివేయకండి. కలవారు అనాథల సొత్తు నుంచి చాలా దూరంగా ఉండాలి. నిరుపేదలైన వారు అనాథుని సొత్తు నుండి నియమానుసారం భుజించగలరు అని అల్లాహ్ ఇచ్చిన ఆదేశానికి అనుగుణంగానే హదీసు ఉద్బోధించబడింది.